రాజన్ ఒక పోల్ అయితే పెట్టు నేను చెప్తా కానీ ఒక్క విషయం చెప్తా ఈ నుండి ఇటు ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఒక్కసారి. ఒకవేళ మీరు ఎప్పుడు హరీష్ రావు, కవిత, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 ఎవరు అంటే ఈ ముగ్గురిలో ఎవరు తర్వాత అధ్యక్షులు అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్, కవిత. సో ఈ ముగ్గురిట్లలో తదుపరి అధ్యక్షుడు ఎవరు అనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. సో ఇక బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 2గా ఓడు తర్వాతనే ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి చర్చ ఇవన్నీ పక్కకు పోయినాయి. కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ భాషలో ఏం చెప్పాలంటే కళ్ళు చల్లబడి అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి రూట్ క్లియర్ చేసి పడేసి బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొంత వైఫల్యం చెందుతుంది, అనుకున్న హామీలు అనుకున్న సమయంలో అందించలేకపోతుంది. సో అన్నీ ఇనిషియేట్ చేసి తప్పితే పూర్తి కాలేదని కొంత అసంతృప్తి రేగుతుంది అనుకున్న టైంలో బీఆర్ఎస్ పార్టీ ఎమర్జ్ అవుతుంది అనుకున్న టైంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సమస్యలతోటి ఆయనతో కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ పంచాయతీలో వాళ్ళు పడ్డారు. ఇటు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో అసలు కొత్త అధ్యక్షుడిని ఇప్పుడిస్తారు అప్పుడిస్తారని ఆ యుద్ధమని ఇదని మళ్ళీ నిన్న కాళేశ్వరం విచారణ పేరుతో ఈటల పేరు అల్లదేర్చడంతో ఈటలకి అధ్యక్ష పదం అనుకున్నప్పుడు అది కూడా ఆగడం, ఇట్లా రకరకాల కారణాలతో అటు బీజేపీ ఒకప్పటి కాంగ్రెస్ లాగా తయారయ్యడం, బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా కుక్కలు తిప్పిన విస్తరలాగా బీఆర్ఎస్ పార్టీ తయారవుతుండడంతో రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం దొరికింది ఇప్పుడే సెటిలైట్ కావడానికి. మరి ఈ స్పేస్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటూ చూద్దాం. బట్ ఓవరాల్గా ఇట్లా హరీష్ రావు, కేటీఆర్, కవిత వీరిలో తదుపరి అధ్యక్షుడు ఎవరు? తదుపరి అధ్యక్షుడు ఎవరు? ఇట్లా తదుపరి అధ్యక్షులు ఎవరు అనే ప్రశ్నకు పోతే ఇక్కడ పోల్ పెడితే చాలామంది హరీష్ రావు అని అంటారు. అన్డౌటెడ్లీ అటు కేటీఆర్ వర్గం తయారైంది. బట్ హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అంటే క్షేత్రస్థాయిలో కేడర్ ఉంది. హరీష్ రావుకి అభిమానులు ఉన్నారు. సో ఇక్కడ సిద్దిపేట అంశాలు మాట్లాడితే అది వేరే ఉంటుంది. సిద్దిపేట గురించి నాకు బాగా తెలిసిన వ్యక్తిగా, హరీష్ రావు రాజకీయాలు బాగా తెలిసిన వ్యక్తిగా ఆయన గురించి మాట్లాడితే మళ్ళీ వేరే ఉంటుంది, ఆ వర్షన్ వేరు. సో మేము ఇక్కడ స్థానికంగా ఉంటాం కాబట్టి ఆయన రాజకీయం ఏంది, ఆయన తెలివితేటలు ఏంది, ఆయన ఆ జిమ్మికి ఏందని మాకు తెలుసు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా